హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ రాజా. నేను ఈరోజు మీ ముందుకి ఒక కొత్త ఫ్లాగ్షిప్ మోడల్ OnePlus బ్రాండ్ నుంచి తీసుకొచ్చాను. మీరు OnePlus ఫ్యాన్ కావచ్చు, లేదా టెక్ ఎంతూసిస్ట్ కావచ్చు, లేదా కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. సో ఈ మోడల్లో ఉన్న ప్రత్యేకమైన అప్గ్రేడ్స్ ఏంటి, స్పెషల్ ఫీచర్స్ ఏంటి, అసలు ఈ మోడల్ మీరు కొనాలనుకుంటున్నారా వద్దా, ఇది OnePlus 13s జూన్ 5న ఇండియాలో లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ మోడల్ OnePlus బ్రాండ్ నుంచి. అయితే ఇందులో ఒక ముఖ్యమైన ప్రత్యేకత వచ్చేసి డిజైన్. సో డిజైన్ విషయానికి వస్తే ఇది కాంపాక్ట్ డిజైన్తో లగ్జరీ బ్యాగ్తో వస్తుంది. సో కాంపాక్ట్ డిజైన్ అని ఎందుకన్నామంటే ఈ 6.32 ఇంచెస్ డిస్ప్లే సైజ్తో వస్తుందండి. సో ఈ కాంపాక్ట్ సైజ్లో మీకు ఈవెన్ సింగిల్ హ్యాండ్గా కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అనదర్ కాంపాక్ట్నెస్ ఈ మొబైల్లో ఏంటంటే దీని వెయిట్, ఇది కేవలం 185 గ్రామ్స్ వెయిట్ చేస్తుంది అండి. అయితే ఇది ఇచ్చే బ్యాటరీ కెపాసిటీ పరంగా చూసుకున్నా, లేదా డ్యూయల్ కెమెరా రియర్ కెమెరా సిస్టమ్, అది ఇంక్లూడింగ్ టెలిఫోటో సెన్సార్, సో 32 మెగాపిక్సెల్ కెమెరా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ వెయిట్ అనేది కాంపాక్ట్ సైజ్ అని చెప్పుకోవచ్చు అండి. సో నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ సిస్టమ్. సో ఇంత కాంపాక్ట్ సైజ్లో కూడా ఇది 5850 mAh బ్యాటరీని పొందుపరచడం జరిగింది. సో అది కూడా 185 గ్రామ్స్తో. సో చాలా 185 గ్రామ్స్లో మొబైల్స్ లాంచ్ అయ్యాయి. అవి హయ్యర్ లిమిట్, అప్పర్ లిమిట్ వచ్చేసి ఓన్లీ 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో లాంచ్ అయ్యాయండి. బట్ ఇది సేమ్ అదే వెయిట్తో ఉండి టెలిఫోటో లెన్స్ అండ్ 5850 mAh బ్యాటరీ ఇందులో పొందుపరచడం అనేది ఒక గొప్ప విషయం అనుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఇవ్వడం జరిగిందండి. సో చాలా మంది అనుకోవచ్చు చాలా మొబైల్స్ ఇప్పుడు ట్రిపుల్ కెమెరా, ఇంకా కొన్ని అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఫ్లాగ్షిప్ కెమెరాస్ క్వాడ్ కెమెరా సిస్టమ్ ఇవ్వడం కూడా జరిగింది. బట్ ఇది డ్యూయల్ కెమెరానే కదా, కొంచెం తక్కువే కదా అనుకోవచ్చు. చాలా ట్రిపుల్ కెమెరా సిస్టమ్స్లో అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసి కేవలం 8 మెగాపిక్సెల్తో లిమిట్ చేయడం జరుగుతుంది. మీరు ఇంక్లూడింగ్ ఈ ప్రైస్ పాయింట్లో లాంచ్ అయిన చాలా మోడల్స్ కూడా. సో వాటితో కంపేర్ చేసుకుంటే, అంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ద నేమ్ సేక్, ఆన్ ద కార్డ్స్ ఓన్లీ, చూపించడానికి. బట్ దాంతో వచ్చే అవుట్పుట్ కెమెరా శాంపుల్స్ వచ్చేసి అంత కన్విన్సింగ్గా ఉండవు. సో అలా చూసుకుంటే మీకు ప్రైస్ని తగ్గించి కాంపాక్ట్ సైజ్ ఇస్తూ ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇందులో ఇచ్చి ఈ ప్రైస్ సెగ్మెంట్లో రిలీజ్ చేయడం అనేది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఈ కెమెరా సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే, రియర్ కెమెరా మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ టెలిఫోటో సెన్సార్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా 50 మెగాపిక్సెల్ రిజల్యూషన్తో ఇవ్వడం జరిగింది. అది 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది, 4x ఇన్ సెన్సార్ జూమ్ అండ్ అప్ టు 60x సూపర్ జూమ్ కేపబిలిటీస్ కూడా ఉన్నాయండి. సో దీంతో పాటు ఫర్ ద ఫస్ట్ టైం ఈ మొబైల్లో చాలా ఏఐ ఫీచర్స్ ఇందులో పొందుపరచడం జరిగిందండి, ఇంక్లూడింగ్ ఏఐ కాల్ అసిస్టెంట్. సో అదర్ దెన్ దట్ ఏఐ ఫోటోగ్రఫీ ఫీచర్స్ కూడా ఉన్నాయి, ఏఐ అన్బ్లర్, ఏఐ ఎరేజ్, అలా చాలా ఫీచర్స్, ఏఐ రిఫ్లెక్షన్ ఎరేజర్ ఆల్సో, ఇలా చాలా ఏఐ ఫీచర్స్ ఇందులో పొందుపరచడం జరిగింది. నాట్ ఓన్లీ ఫోటోగ్రఫీ ఏఐ ఫీచర్స్, ఆల్సో ప్రొడక్టివ్ ఏఐ ఫీచర్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది, లైక్ ఏఐ ట్రాన్స్లేషన్, ఏఐ సమ్మరీ. సో అలా అంటే మీకు ప్రొడక్టివిటీ అలాంగ్ విత్ ఫోటోగ్రఫీ రెండింటిని కూడా కన్సిడర్ చేసి ఇందులో ఏ ఫీచర్స్ పొందుపరచడం జరిగింది. సో ఐ విల్ ప్రొవైడ్ యూ ద కెమెరా శాంపుల్స్ ఫర్ దిస్. సో నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5850 mAh బ్యాటరీ, అది 80 వాట్ స్పీడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందండి. సో ఇదండి ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఉన్న ఫస్ట్ ఇంప్రెషన్స్. మీకు డీటెయిల్డ్ రివ్యూ నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఈ ఫోన్లో ఏ ఫీచర్స్ మీకు నచ్చాయి కామెంట్లో తెలియజేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఒక కొత్త మోడల్తో, కొత్త టెక్ అప్డేట్స్తో కలుస్తాను. అప్పటి వరకు సీ యూ, బాయ్.